ఓ గడ్డి పువ్వు ఎంత అందంగా పూస్తోంది. అన్ని ప్రాణులు గొప్పవే. అన్ని ప్రాణులలో ఏదో ఒక విభూతి ఉంది. ఎవ్వరూ తక్కువ కాదు. ఎవరి గొప్ప వారికి ఉంది. అందుకే మొట్టమొదట ఆవిడ గురుమండల రూపిణి, గురుస్వరూపిణి అయి మానవుడిగా పుట్టినవాడికి మాత్రమే చెందేటటువంటి గొప్ప ఐశ్వర్యం ఏది అంటే విద్య. 84 లక్షల జీవరాశులలో మిగిలిన ఏ ప్రాణి కూడా నేను చదువుకుంటాను అని అనగలిగినటువంటి అదృష్టాన్ని పొందదు. ఒకటి వాక్కు, 2 బుద్ధి. ఈ 2 పరదేవత పరమ కారుణ్యంతో ఒక్క మనుష్యుడికి ఇచ్చింది. కంఠంతో భగవంతుడి నామాన్ని పలుకు, చాలు నీ భవబంధములు తెగిపోతాయి. 2 బుద్ధినిచ్చాను, గురువుగారి పాదాలు పట్టుకో, శాస్త్రాన్ని పట్టుకో, తరించిపోతావు. కాబట్టి ఇప్పుడు బుద్ధి కలిగిన ప్రాణి మనుష్యుడు కాబట్టి మనుష్యుడు మాత్రమే తెలుసుకోగలడు. ఆ తెలుసుకోవడానికి శాస్త్రం